ఏం రా కాలేజ్ బడికి పోతానని పైన అమ్మాయి మళ్ళీ చేనుకి వచ్చేవే. పెద్దన్న చేనికి మందులు దానికి పోయాడు కదా, దుడ్లు చాలుకొచ్చానంట, ఫోన్ పే కొట్టాలంట దుడ్లు. అట్లనా? మళ్ళీ సెల్ ఫోన్ నీ కాడే ఉంది కదరా, కొట్టు. నేనా అప్పులు అక్కడ కాదు, నేనా ఇప్పుడు ఫోన్ పేలో దుడ్లు పంపిస్తే 1000కి ఇంతని కట్ అవుతాయంట. కట్ చేసుకుంటారప్ప, ఏంటి కట్ చేసుకున్నారు మరి? మనం అట్ట అలవాటు పడేం మరి. ఆ జియో ఓడుగునా మొదట్లో అది ఫ్రీ ఇది ఫ్రీ అని ఇప్పుడు వేస్తలేడా? గిట్ట రీఛార్జ్ రేట్లు పెరిగినా, పెట్రోల్ రేట్లు పడిగినా ఎవడు అడగడు. మనలక్కడ రైతన్నలు యాదో కూరగాయ రేట్లు మన అదృష్టం బాగుండి గింత రేట్లు పెరిగితే ఆ పెద్ద పెద్ద పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలతోనే వేస్తారు భగ్గుమన్న కూరగాయల ధరలు, ఆకాశాన్ని అంటే కూరగాయ ధరలు అని. రేట్లు లేని రోజు తీసుకుపోయిన గిట్టుబాటు ధర లేక కూరగాయల మార్కెట్ల కాడ లారీలకు లారీలు, టాటర్లు ఎట్ట తీసుకుపోయిన కూరగాయలు అట్టే బొర్లించి వస్తాం, ₹1 లేనట్టు. అప్పుడు ఎవడన్నా పట్టించుకుంటాడా మన గురించి? నేనా నువ్వు రైతుల కష్టాల గురించి ఎంత మొత్తుకున్నా ఎంత చెప్పినా ఎవరు పట్టించుకున్నారు నేనా? అదే సినిమాల హీరోల గురించి, సినిమా హీరోయిన్ల గురించి చెప్తే మీద పడి పట్టించుకుంటారు. సరేలే కొడతలే. రైతు రైతు రైతు